మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ఘటనలో మాజీ సీఎం కేసీఆర్ ను అరెస్టు చేయాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. కానీ రిపోర్టులు రావాలంటూ కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా రాదన్నారు. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి. ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలంటే ఇంకో విచారణ చేస్తా అని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి బీజేపీని ప్రజల దృష్టి నుంచి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు, మీ మంత్రులు తిరిగిరు, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా స్వాధీనం చేసుకోరా. ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్నోడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంకా సీట్ రాదు పార్లమెంట్ లో, 3వ స్థానానికి పోతుంది. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించారు. ఆల్రెడీ 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఇచ్చిన హామీల సంగతి